సేమియాతో ఈ స్వీట్ రెసిపీని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ముందుగా దీనికోసం ఒక మిక్సీ గిన్నెలోకి ఒక 5 చొప్పున జీడిపప్పు, బాదాం, పిస్తా, ఒక 2 ఇలాచీని వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత పావు కప్పు వరకు పంచదారని వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి అందులోకి ముప్పావు కప్పు వరకు సేమియాని వేసి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని సగం వరకు వేసి అది మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి సగం వరకు సేమియాని వేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 కప్ వరకు పాలను తీసుకుని లో ఫ్లేమ్‌లో పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు పాలల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్, ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్‌లోనే ఇది మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పంచదారను కూడా వేసి ఇది పూర్తిగా కరిగి ఇది కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్‌లోనే. ఈ విధంగా తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి బాదం, జీడిపప్పు, పిస్తాని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్‌ని సేమియా పైన వేసుకుని దీనిపైన మరొక లేయర్ సేమియాని వేసుకోవాలి. ఈ విధంగా పైనే వేసుకోవాలండి, స్ప్రెడ్ చేయకూడదు. ఇప్పుడు దీనిపైన మరికొన్ని కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం, పిస్తాని వేసుకుని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.